తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం స్కామ్ మరొక ముందే మరో కుంభకోణం వెలుగులోకొచ్చింది. రైతు బీమా, రైతు బంధు పథకాల్లో 2 కోట్ల రూపాయలు కాజేసినట్టుగా పోలీసులు గుర్తించారు. బతుకున్న వారి పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి డబ్బులు కాజేసినట్టుగా తేల్చారు. రైతు బంధులో ₹1 కోటి, రైతు బీమాలో మరో ₹1 కోటి కొట్టేసినట్టుగా తెలిపారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యవసాయ విస్తరణ అధికారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఇద్దరిని విచారిస్తున్నారు. ఎల్ఐసి ఫిర్యాదుతో విషయం వెలుగులోకొచ్చింది. ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రైతు బంధు స్కీము, రైతు బంధు బీమా నుంచి గవర్నమెంట్ ఫండ్స్ అని కూడా డైవర్ట్ చేసిండు. దిస్ ద కేసు డీటెయిల్స్. అర్థం కాలేదు. వాళ్ళు అప్లై చేసుకోలేదు 2,000 మంది రైతు బంధు అప్లై చేసుకోవాలి. నా డాటా అంతా ఆయన దగ్గర ఉంది, సీసీఎల్ నుంచి వస్తుంది. కాలేదు, ఇన్నోసెంట్ ఆయన దగ్గర తీసి పెట్టుకోడు అంతే. ఏదో కారణం సాకు చెప్పేవాడు, మీకు అవి వస్తాయి ఇవి వస్తాయి ఇట్లా అని చెప్పేసి యూజ్ టు కలెక్ట్ ద పట్టదారు పాస్బుక్ కాపీ. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కదా, ఏదో వస్తాయి విత్తనాలు వస్తాయి లేకపోతే ఇంకో వస్తాయి మీకు ఇవి వస్తాయి అవి వస్తాయి బెనిఫిట్స్ వస్తాయి అని చెప్పేసి చెప్పేటప్పుడు ఏదో పని మీద కావాలని చెప్పి చాలా ఇన్నోసెంట్ పీపుల్తోని పట్టదారు పాస్బుక్ తర్వాత ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత బ్యాంకు అకౌంట్ ఇతని దగ్గర ఇది పెట్టేశాడు. అంటే వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పింది ఏంటంటే దాదాపుగా 14,000 మంది అక్కడ అన్ని కూడా దాంట్లో రైతు బంధు వస్తున్నాయి. 2,000 మంది కొంతమంది అంటే ఇచ్చారట కూడా. ఇచ్చినప్పుడు ఇది అప్లై చేయండి అని ఇస్తే కూడా ఈయనే చేయాలిగా, చేయలేదు, దగ్గర పెట్టుకున్నాడు కొన్ని. అట్లా దాన్ని రాంగ్ఫుల్ గెయిన్ చేసుకున్నాడు. పేరు బ్యాంక్ అకౌంట్ లో అకౌంట్ నంబర్ ఉంటుంది, పేరు వేరే ఉంటుంది. సో వీళ్ళు ఎప్పుడైనా వెరిఫై చేయలేదు వాళ్ళు. అది ఇన్వెస్టిగేషన్ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. ఇంకా కనెక్టివిటీ ఉంటే వెరిఫై చేస్తా ఉన్నాము. సస్పెక్ట్ ఎవరు లేరు సార్ దీంట్లో? ఇప్పటి వరకు అయితే ఇక్కడ వరకు ఉన్నది. ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఇంకా మనకు ఏమైనా బయటపడితే దాన్ని అంటే ఓన్లీ ఇద్దరికే సాధ్యం కాదు కదా సార్, ఏదన్నా ఇంత పెద్ద స్కామ్ చేయాలంటే ఖచ్చితంగా అతనే కదా మొత్తం, ఆయన్నే అంతా లాగిన్ ఐడి ఆయనకి ఇచ్చారు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కు. అతన్నే ఎన్రోల్మెంట్ అతనే చేసే అధికారం కూడా వాళ్ళకి ఇచ్చిండు. అవన్నీ చేస్తున్నాడు కాబట్టి ఆయన చూసుకున్నాడు ఆ లూప్ హోల్స్ అని చూసుకున్న తర్వాత ఏంటంటే అక్కడికి రైతు బీమాకు పోయేటప్పుడు కొన్ని డీటెయిల్స్ తెలుగులో ఉన్నట్టు వాళ్ళకి పోవట, ఇంగ్లీషు మ్యాటర్ వరకే పోద్దు కాబట్టి అక్కడ మల్టిపుల్ అకౌంట్స్ వచ్చే వరకల్లా ఒకే పేరు మీద ఒకటి చనిపోయినాడు ఒకడే ఉన్నాడు కదా, 5 సార్లు ఎట్లా క్లెయిమ్ చేస్తారని చెప్పేసి వాళ్ళు అట్లా పెట్టుకున్నాం. ఇది చేసి ఈ హ్యాస్ యాక్సెప్టెడ్ చేసిందని చెప్పి చెప్పిండు. అట్లా ఫీల్డ్కి వెళ్తారు, విజిట్ చేస్తారు, ఫ్యామిలీతో చేస్తారు కదా, ఇట్లా ఎక్కడ జరగలేదా? ఫీల్డ్ వెరిఫికేషన్ లేదు. ఫీల్డ్ ఓన్లీ వాళ్ళు సమర్పించే డాక్యుమెంట్స్ ఈజ్ గవర్నమెంట్ అఫీషియల్ కదా, ఇతనే అప్లోడ్ చేసి పంపిస్తుంది కాబట్టి ఫీల్డ్ వెరిఫికేషన్ ఎల్ఐసి వాళ్ళది కూడా లేదు. వీళ్ళు ఎప్పుడు ఇస్తే మ్యాక్సిమం అంటే కొన్ని 100 మంది ఉంటాయి కదా, వెరీ ఫ్యూ మెంబర్స్ 20 మెంబర్స్ను 3 years నుంచి చేస్తున్నాడు ఆయన. అప్పుడు ఐదుగురు అట్లా అని పెట్టుకుంటే తెచ్చాడు. ఓన్లీ 1 person వీరాజ స్వామితో 7 అకౌంట్లు ఓపెన్ చేయించాడు. సంతోష్ నగర్, సైదాబాదు, శంషాబాదు, దిల్షుక్ నగర్ అన్ని. అది కూడా ఏంటంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్లో అయినా ఐఎఫ్ఎస్సి కూడా క్రియేట్ చేసి పెడతాడు. అదర్ ప్రైవేట్ బ్యాంకులలో అది కాదట, సాధ్యం కాదట. అందుకని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత మన ఇది కర్ణాటక బ్యాంకు అన్ని ఆల్ నేషనలైజ్డ్ బ్యాంక్స్లో అకౌంట్స్ ఓపెన్ చేయించాడు. అతనితో చేయించేసి ఆ డెబిట్ కార్డ్స్ అన్ని ఈయన దగ్గర పెట్టుకున్నాడు. దెన్ యాజ్ వెల్ యాజ్ ఇది కూడా మన ఫోన్ కూడా మిస్ అయ్యారు, అది కూడా పెట్టుకున్నాడు. పాస్బుక్ కూడా ఈయన దగ్గర పెట్టుకున్నాడు. వాళ్ళ వైఫ్ 7 అకౌంట్స్ సార్. వాళ్ళ వైఫ్లో వీ హ్యావ్ రిటర్న్ ద లెటర్స్ అక్కడికి బ్యాంకు ఇంకా వాళ్ళు పంపిస్తారు.